Good morning. Welcome to the TSAT. Today, as a part of the SCRT program, we are conducting a session for the 6th class Social Studies. As you know, that when it is the 6th class students are coming from the 5th class with the different syllabus one and entering into the 6th class, which is the different one. So, here it is to give some inputs on that one. Here we are discussing on that one, and here it is today's participants on this one. It is there Srimati Lalita Garu, school assistant, social studies, and another participant is there. That one it is Mr. Prabhakar Reddy Garu, who is also school assistant, social studies. So, today as a part of this one it is there. For the 6th class one, it is because of the students are coming from the 5th class. Up to that time they have studied as EVS, which is a part of the social studies and as well as the science, that one it is there. The division of that one it is not there. So, that is what here it is there is a need of some inputs for these students. That is what here it is today's in this program. We are going to take about 3 major things. That one it is about the reading and as well as the prerequisite, and then we will discuss on examination paper and some important topics also we are going to take in this one. So, as a part of that one, reading, which is an important habit that one they have to develop. That one it is a basic for the students, and especially the students who are entering into the 6th class one. For them, the reading is very, very essential, because of whether they are going to write the examination or else whatever the part that one it is there, here it is a reading habit is must. So, that is what let us have a discussion on that one. And now, why we have to develop that habit, what are the needs for the children, that one it is there. Okay, now I asked the madam to start the discussion on that one. Okay, sir. So, why reading is important? అంటే 6th క్లాస్ పిల్లలు అప్పుడే ఒక సపరేట్ సోషల్ స్టడీస్ బుక్లోకి చదవడానికని వస్తున్నారు. సో, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ రీడింగ్ ఈజ్ ఎసెన్షియల్ సార్. ఎందుకంటే వాళ్ళు రీడింగ్ చేస్తేనే అందులో ఉన్నటువంటి మీనింగ్ ఏందో వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. అప్పటి వరకు 5th క్లాస్ వరకు సింపుల్ వర్డ్స్, సింపుల్ లాంగ్వేజ్లో ఉంటుంది. కంపేర్ టు 6th క్లాస్ కొంచెం సోషల్ టర్మినాలజీ అనేది మనం ఇక్కడ వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయగలుగుతాం. టెక్స్ట్ బుక్లో కూడా ఇంపార్టెంట్ టర్మినాలజీ, సోషల్ టర్మినాలజీ, డైలీ మనం లాంగ్వేజ్కి సోషల్ స్టడీస్ టర్మినాలజీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఆ న్యూ వర్డ్స్ అనేది వాళ్ళు తెలుసుకోగలుగుతారు. ఎప్పుడైతే వాళ్ళు టెక్స్ట్ బుక్ రీడ్ చేస్తారో దాంట్లో ఉన్న హార్డ్ వర్డ్స్ని వాళ్ళు అండర్లైన్ చేసుకుంటారు. ఆ హార్డ్ వర్డ్స్కి మీనింగ్ తెలుసుకుంటారు. ఇన్ కేస్ వాళ్ళకి అర్థం కాకపోతే వాళ్ళు టీచర్ని అడగడము, లేదా తన పీర్ గ్రూప్ని అడగడము, ఇంట్లో ఉన్న పేరెంట్స్ని అడగడము, ఏదో ఒకటి తెలుసుకొని ఆ మీనింగ్స్ తెలుసుకుంటారు. ఎప్పుడైతే వాళ్ళకి మీనింగ్స్ అనేది అర్థమవుతాయో లెసన్ అనేది వెరీ ఈజీ టు అండర్స్టాండ్ దెమ్. కాబట్టి రీడింగ్ అనేది మనం కంపల్సరీగా తెలుసుకోవాలి. కాబట్టి పిల్లలందరూ కూడా మీరు ప్రతిరోజు కూడా టెక్స్ట్ బుక్ తీసుకొని ఆ రోజు చెప్పిన లెసన్కి సంబంధించి చదువుకోవడం కానీ, లేదా ముందు రోజుకు చెప్పబోయే మీ క్లాస్లో టీచర్ ఏం చెప్తారో మీకు తెలుసు కాబట్టి ఆ ముందు రోజే మీరు చదువుకున్నట్లయితే అందులో ఉన్నటువంటి హార్డ్ వర్డ్స్ మీకు తెలుస్తాయి. కాబట్టి టీచర్ క్లాస్లో లెసన్ చెప్తూ ఉన్నప్పుడు ఆ హార్డ్ వర్డ్స్ మీనింగ్ మీకు అర్థం కాకపోతే ఆ టీచర్ని వెంటనే అడగడము, దాని గురించి ఆ విషయాన్ని తెలుసుకోవడం అనేది మనము చేయాలి. కాబట్టి పిల్లలందరూ కూడా కంపల్సరీ ప్రతిరోజు కూడా టెక్స్ట్ బుక్ రీడింగ్ అనేది కంపల్సరీ చేయాలి. చేస్తే మీనింగ్స్ తెలుసుకోవడంతో పాటు పాఠం అర్థమవుతుంది. ఇచ్చిన హోంవర్క్ రాయడంలో కూడా ఇది ఈజీగా ఉంటుంది. కేవలం హోంవర్కే కాకుండా మనం ప్రాజెక్ట్ వర్క్ రాయడానికి, తర్వాత కాంటెంపరీ ఇష్యూ రాయడానికి, ఎగ్జామ్లో సెంటెన్స్ ఫార్మేషన్ అనేది ఎట్లా రాయాలి, దాంట్లో ఉన్నటువంటి వర్డ్స్ ఏమున్నాయి, ఎటువంటి గ్రామటికల్ ఆర్ వాడాలన్నా, వెర్ వాడాలన్నా, ఈజ్, వాజ్, ఎప్పుడు ఏది వాడాలి, మనము రీడింగ్ చేసేటప్పుడే ఇది పాస్ట్ టెన్స్లో ఉందా, ఇవన్నీ మనకు అవసరం లేదు. కానీ జస్ట్ మనం ఒక గ్రాస్ప్ చేసినట్లయితే ఎట్లా ఉంటుంది, ఈ లైన్ ఎట్లా ఫామ్ అయింది, ఏ వర్డ్స్ యూజ్ చేశారు అనేది మనం తెలుసుకున్నట్లయితే
మనము ఆ హ్యాబిట్గా మనకు డెవలప్ అవుతుంది రాయడంలో. కాబట్టి ఆన్సర్స్ రాసేటప్పుడు మనకి కన్ఫ్యూజ్ లేకుండా రాయగలుగుతాం. ఎంత ఎక్కువ రీడ్ చేస్తే మనకు అంత సబ్జెక్ట్ డెవలప్ అనేది అవుతుంది. ఎంత ఎక్కువ రీడ్ చేస్తే అన్ని న్యూ వర్డ్స్ వెకాబులరీ అనేది మనకు పెరుగుతుంది. మనకి ఎప్పుడు మన మైండ్లో ఎక్కువ పదాలు మనం ఉంటాయో, ఎక్కువ పదాల యొక్క బ్యాంక్ అంటే వర్డ్ బ్యాంక్ మన దగ్గర ఉంటుందో, మనకు అవసరమైనప్పుడు దాన్ని మనము పేపర్ మీద పెట్టగలుగుతాం. కాబట్టి రీడింగ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంకేంటిది అంటే, ఒకవేళ మీకు మీనింగ్స్ తెలియకపోతే మనకి మన ప్రభుత్వం అందరికీ కూడా ఫ్రీ బుక్స్ ఇచ్చింది కదా. ఈ ఫ్రీ బుక్స్లో మనకి బైలింగ్వల్ ఉంది. అంటే ఒక పేజీ ఇంగ్లీష్ మీడియం ఉన్నప్పుడు పక్క పేజీ వెంటనే మనకు తెలుగు మీడియంలో ఉంటుంది. కొన్నిసార్లు మనకి ఈజీగా ఇంగ్లీష్ హార్డ్ వర్డ్కి దాని యొక్క మీనింగ్ పక్క పేజీలో ఉంటుంది. అందుకోసం మనకు ఈ ప్రభుత్వం అట్లా ప్రింట్ చేసి ఇచ్చింది. కాబట్టి ఆ విధంగా కూడా మనం చూసుకొని ఆ విషయాన్ని, ఆ పదాల యొక్క అర్థాన్ని మనము తెలుసుకోవాలి. సో హియర్ ఫర్ దిస్ రీడింగ్ పర్పస్ హియర్ ఇట్ ఈస్ మేజర్లీ వాట్ దే హ్యావ్ టు ఫాలో అనే దానికి మనకున్న అవకాశాలు టెక్స్ట్ బుక్ ఒకటి ఉంటుంది. ఇది కాకుండా మనకి సోషల్ పరంగా ఏమన్నా అవకాశాలు ఉన్నాయా ఇతర ఏమన్నా చదవడానికి? ప్రభాకర్ రెడ్డి గారు. సార్, చాలా మంచి ప్రశ్న సార్ ఇది. మనకు రెగ్యులర్గా రీడింగ్ హ్యాబిటేట్ చేయడానికి మనకు అవసరమైంది ఏంటంటే చిన్న చిన్న స్టోరీ బుక్స్ ఉంటాయి. ఆ స్టోరీ బుక్స్ను కూడా మనం చదవాలి. అదేవిధంగా న్యూస్ పేపర్లో కూడా చిన్న పిల్లల కథలు అని వస్తాయి. ఎలాగో వీళ్ళు 6th క్లాస్ పిల్లలు కాబట్టి చిన్న చిన్న బాలమిత్ర కథలు అని చెప్పి వస్తుంటాయి న్యూస్ పేపర్లో, ఈనాడు పేపర్లో కానీ ఇంకా వేరియస్ పేపర్లలో కూడా వస్తుంటాయి. మంచి బొమ్మలతోటి, కార్టూన్స్ తోటి వస్తుంటాయి. కాబట్టి వాటిని ఇది చేసుకోవాలి. ఈ చదువుకునేటప్పుడు ఇంకొక మెయిన్గా దృష్టి పెట్టాల్సింది అంశం ఏంటి అంటే, లౌడ్గా చదవాలి, పెద్దగా చదవాలి. చదివితే దాని యొక్క ప్రొనౌన్సియేషన్ మనకు తెలుస్తుంది. అదేవిధంగా స్పెల్లింగ్ యొక్క కరెక్షన్స్ని కూడా మనము ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. ఈ విధంగా ఇంకొక విషయం ఏంటంటే, నువ్వు ఏదైతే టెక్స్ట్ బుక్లో కానీ ఒక కథల బుక్లో కానీ చదివినవో, నీకు బాగా ఇంట్రెస్ట్ రావాలంటే దాన్ని వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నీ పీర్ గ్రూప్లో కానీ, నీ పేరెంట్కి కానీ, ఇంటి దగ్గర వెళ్ళిన తర్వాత మీ పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి నువ్వు చదివిన దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. అప్పుడు నీ లోపల ఇంకా ఎంతూజియాజం వస్తుంది. అరే, ఈ విధంగా మా వాళ్ళు విన్నారు, నేను చెప్పింది ఈ విధంగా ఉంది అంటే అప్పుడు నువ్వు అర్థం చేసుకోగలుగుతావు. నువ్వు అర్థం చేసుకున్న దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతావు. అది రావాలి అంటే నీకు రీడింగ్ అనే దాని మీద హ్యాబిట్ కావాలి. కాబట్టి మీరు లౌడ్గా రీడ్ చేయడము, తర్వాత న్యూస్ పేపర్స్, టెక్స్ట్ బుక్స్, తర్వాత చిన్న చిన్న స్టోరీ బుక్స్, ఇవి చేస్తే ఇది చాలా మనకు బెనిఫిట్ అవుతుంది సార్. ఓకే. సో హియర్ అంటే ఈ రీడింగ్ ప్రాక్టీస్ దీని లోపల సార్ చెప్పినట్టు ఒకటి లౌడ్గా చదవడం ఒకటి, దట్ ఈస్ ద ఫస్ట్ మేజర్ థింగ్. ఇంకోటి పిల్లలు అలవాటు చేసుకోవాల్సింది ఏంటంటే యూజ్ ఫింగర్. అంటే ఇక ఫింగర్ కానీ పెన్సిల్ కానీ దాన్ని పట్టి ఇట్లా చదువుతూ పోతూ ఉంటే వాళ్ళకి కొన్ని పదాలు అర్థం కానీ అండర్లైన్ చేసుకోవడం కానీ, లేదు అంటే వాటిని గురించి తెలుసుకోవడం అనేది కూడా జరుగుతూ ఉంది. కాబట్టి విద్యార్థులారా, మీరు ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ చదివేటప్పుడు ఖచ్చితంగా ఈ హ్యాబిట్ అనేది చేసుకోవాలి. లౌడ్గా చదవడము ఎందుకు అనే దానికి ఒకటి షై అనేది పోతుంది, ఇంకొకటి తప్పు గుర్తించడం అనేది జరుగుతుంది ఇక్కడ. ఆ తప్పు గుర్తించినప్పుడు అరే ఈ పదాన్ని ఎలా పలకాలి అనేది టీచర్ని అడగడము, లేకపోతే తోటి విద్యార్థుల్ని అడగడము మనము చెయ్యొచ్చు. సో ఈ రకంగా అంటే మనము రీడింగ్ అనేది హ్యాబిట్ గనక డెవలప్ చేసుకుంటే ద ఫియర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అనేది కూడా ఒకటి ఇదవుతుంది. సో అందుకొరకే డెఫినెట్లీ యూ ఆర్ సపోజ్ టు డెవలప్ దిస్ వాట్ ఎవర్ ద రీడింగ్ హ్యాబిట్ దట్ వన్ ఇట్ ఈస్ దేర్. సో హియర్ ఇట్ ఈస్ I request Prabhakar Reddy sir to give some suggestions to the teachers on this reading practice. సార్, రీడింగ్ ప్రాక్టీస్ అనేది ఎప్పుడైతే మనకు చేస్తుంటామో, ఈ చేస్తున్న సందర్భంలో మొదటగా చేస్తున్నప్పుడు కొద్దిగా మనకు పిల్లలు హార్డ్ వర్డ్స్ని ఎక్కువ ఫైండ్ అవుట్ చేస్తారు. మన స్కూళ్ళల్లో అయితే కొంతమంది ఆర్టికల్స్ ఏ, అండ్, ద ఇవి కూడా ఫైండ్ అవుట్ చేస్తారు. అయితే ఎప్పుడైతే 6th క్లాస్ నుంచి ఇది రెగ్యులర్గా మనం నేర్పించుకుంటూ వెళ్తామో, ఆ అండర్లైన్ చేసినటువంటి వర్డ్స్ని మనం బోర్డు మీద రాయించాలి.
బోర్డు మీద మనం రాయాలి. మనం రాసిన తర్వాత ఆ క్లాస్లో నుంచి పిల్లల్ని కొంతమందిని దానికి ఆన్సర్ చెప్పమని చెప్పాలి. అట్లా చెప్పినప్పుడు అంటే పిల్లల లోపల చిన్న పిల్లల లోపల కాంపిటేటివ్ బాగా ఉంటుంది. ఒక వర్డ్కు పిల్లోడు చెప్తే ఇంకో వర్డ్కి ఇంకో పిల్లవాడు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే ఆ విధంగా పిల్లల లోపల కాంపిటీషన్ను పెంచి మనము దాన్ని మంచిగా తీసుకురావడానికి మనకు యూజ్ అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ లెసన్ వెళ్ళే వరకు ఇవి కొద్దిగా తగ్గిపోతాయి. అంటే ఫస్ట్ లెసన్లో ఏవైతే చెప్పినామో ఆ లెసన్లు రిపిటేషన్స్ అయినప్పుడు వాళ్ళు దాన్ని ఇగ్నోర్ చేస్తారు. అదేవిధంగా ఈ విధంగా మనం 6th, 7th, 8th వరకు దీన్ని ప్రాక్టీస్ చేస్తే 9th, 10thలో పిల్లలకు చాలా ఈజీగా ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పిల్లలు రీడింగ్ చేస్తున్నప్పుడు టీచర్ కూడా వాళ్ళ మధ్యలో తిరుగుతూ ఉండాలి. వాళ్ళ మధ్యలో తిరుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒకవేళ పిల్లలకి ఏదైతే హార్డ్ వర్డ్ అనుకుంటాడో అప్పుడే టీచర్ తోటి డిస్కషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అరే మాకు ఒక సపోర్ట్ ఉంది ఇక్కడ, మనం చేస్తున్నప్పుడు ఏదైతే మనకు డౌట్ వస్తే దాన్ని తీర్చడానికి మా సార్ ఉన్నాడు ఇక్కడ, మా టీచర్ ఉన్నాడు ఇక్కడ అని చెప్పి ఆ పిల్లలకు ఒక ధైర్యాన్ని వీళ్ళు నెలకొల్పాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఆ విధంగా మనము పిల్లలకి హెల్ప్ చేయాలి. అంటే ముఖ్యంగా పిల్లలు తనంత తాను చేయడానికి మనం టీచర్లను మోటివేట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది సార్. Yes, definitely there is a very good role by the teacher it is there for the development of this what are the reading skill it is there. Madam, how do we relate this reading and examinations one? Yes sir. రీడింగ్ రిలేషన్ టు ఎగ్జామినేషన్ ఎట్లా రిలేషన్ అవుతుంది? రీడింగ్ హ్యాబిట్ అనేది డెవలప్ అయితే వాడు కాన్సెప్ట్ని బాగా చదవగలుగుతాడు, కాన్సెప్ట్ని అండర్స్టాండ్ చేసుకుంటాడు, అర్థం చేసుకుంటాడు. ఒకసారి కాన్సెప్ట్ అర్థమైందంటే క్వశ్చన్ పేపర్లో ఏ క్వశ్చన్ వచ్చినా క్వశ్చన్ని ఎట్లా మోడిఫై చేసి ఇచ్చినా, అంటే క్వశ్చన్ రకరకాలుగా మార్చవచ్చు. ఒకే కాన్సెప్ట్ ఉన్నటువంటి ఒక వర్డ్ని తీసుకొని రకరకాల విధాలుగా మనం క్వశ్చన్ మార్చిస్తున్నాం. కాబట్టి వానికి ఆ కాన్సెప్ట్ అర్థమైనట్లయితే క్వశ్చన్ ఏ రూపంలో వచ్చినా కూడా రాయడానికి అవకాశం ఉంటుంది, రాయగలిగే స్థాయి సామర్థ్యం వాడికి డెవలప్ అవుతుంది. కాబట్టి కంపల్సరీ మనము క్లాస్ రూమ్లో ప్రతిరోజు అందరినీ కాకుండా ర్యాండమ్గా పిల్లల్ని లేపి చదివించటము, వాళ్ళు చదివిన దాన్ని మీనింగ్ చెప్పడము, ఇట్లాంటివి చేస్తూ ఉన్నట్లయితే క్రమంగా గ్రాడ్యువల్గా వాళ్ళకి ఈ రీడింగ్ అనేది వచ్చేస్తుంది, హ్యాబిట్ అయిపోతుంది, రీడింగ్ చదవగలుగుతారు. So here it is what are the focused reading, that one it is there on the subject, that one will develops the skill of even writing also, so they can write the examination. Yes sir. Okay, very well. Yes. అది ఇంకొకటి మనకి టెక్స్ట్ బుక్ క్వశ్చన్ పేపర్లో కూడా ఒక టెక్స్ట్ అనేది ఇస్తారు. Yes. టెక్స్ట్ ఇచ్చేసి దాన్ని ఇంటర్ప్రిట్ చేయమంటారు, లేదా రైట్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్ టాపిక్ అని అడుగుతారు. అంటే వాడికి ఆ టాపిక్ అర్థమైతేనే వాడు దాని గురించి ఇంటర్ప్రిట్ చేయగలుగుతాడు. అర్థం కావాలి అంటే దాన్ని ముందు వాడు చదవాలి. స్కూల్లో మనకి బాగా చదివే ఓపిక, చదివే ఆ సామర్థ్యం ఉంటేనే వాడు ఎగ్జామ్లో కూడా చదవగలుగుతాడు. కాబట్టి పిల్లలు చాలామందిని మనం ఎగ్జామినేషన్లో ఏం చూస్తున్నామంటే అది చదవకుండానే ఏదో ఒకటి రాసేస్తున్నారు ఆ క్వశ్చన్కి. కాబట్టి చదివే ఓపిక ఉండట్లేదు పిల్లలకి 3-4 లైన్స్ ఇచ్చినట్లయితే. కాబట్టి మనము వాళ్ళకి ఆ పేషెన్స్ డెవలప్ చేయాలంటే ప్రతిరోజు చదివించడం అనేది మనము ప్రాక్టీస్ చేయించాలి. క్లాస్ రూమ్లో రోజు ఒకరినే కాకుండా రోజు ఒకరిని లేదా ఇద్దరిని ఇట్లా కొంతమందిని చదివిస్తూ ఉన్నట్లయితే వాళ్ళకి ఆ డెవలప్ అవుతుంది, రీడింగ్ హ్యాబిట్ అనేది అవుతుంది. కాబట్టి స్లోగా చదవాలి, ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకుంటూ చదవాలి. ఆ చదివేటప్పుడు అందులో ఉన్నటువంటి హార్డ్ వర్డ్స్ కానీ లేదా కీ కాన్సెప్ట్స్ కానీ ఏవైతే ఉన్నాయో దాన్ని అండర్లైన్ చేసి టీచర్స్ని అడగడము, దాని మీనింగ్ తెలుసుకోవడం, ఇవన్నీ చేసినట్లయితే ఆ రీడింగ్కి ఫ్రూట్ఫుల్గా ఉంటుంది సార్. ఎస్, సింపుల్ హియర్ ఇట్ ఈస్ దే విల్ డెవలప్ ఏ కాన్ఫిడెన్స్. నేను చదివింది ఎగ్జామ్లో వచ్చింది అనేది వాళ్ళకు ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ దే విల్ డెవలప్ ద స్కిల్ ఇన్ ద ఎగ్జామినేషన్ ఆల్సో. Prabhakar Reddy sir, do you want to add anything for this? What are the reading when it is? సార్, ఇప్పుడు మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక్కోసారి మనం చేస్తున్న సందర్భంలో పిల్లలు రీడింగ్ చేస్తున్న సందర్భంలో హార్డ్ వర్డ్స్ వస్తాయి. ఆ హార్డ్ వర్డ్స్ను పిల్లలు ప్రొనౌన్స్ చేయకుండానే స్కిప్ చేస్తుంటారు. టీచర్ ప్రొనౌన్స్ చేసిన దాన్ని కూడా పిల్లలు దాన్ని స్కిప్ చేసి తర్వాత వర్డ్ చదువుతూ ఉంటారు. దాన్ని ఎంకరేజ్ చేయకుండా పిల్లవానికి అది నేర్పించాలి. ఆ విద్యార్థికి అది మనము కరెక్ట్గా నేర్పిస్తే తను ఆ భయం అనేది, ఆ వర్డ్ మీద ఉన్నటువంటి ఫియర్ అనేది వెళ్ళిపోతుంది.
అదేవిధంగా ఇంకొకటి సార్, మనం ఇక్కడ రీడింగ్ డెవలప్ చేయాల్సిన దాంట్లో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే గ్రూపులుగా చేయాలి పిల్లలను. మన దగ్గర కొంతమంది క్లెవర్ ఉన్న వాళ్ళు ఉంటారు, మిడిల్గా ఉన్న వాళ్ళు, అంటే కొన్ని పదాలు చదివే వాళ్ళు ఉంటారు, అస్సలు చదవని వాళ్ళని ఉంటారు. ఈ ముగ్గురిని కలిపి, ఈ 3 స్టేజ్ల పిల్లల్ని కలిపి కొన్ని గ్రూప్స్ చేయాలి. ఈ కొన్ని గ్రూప్స్ చేసినప్పుడు ప్రతి దాంట్లో బాగా చదివే పిల్లవాడు, నార్మల్గా ఉన్నటువంటి పిల్లవాడు, అదేవిధంగా కొద్దిగా ఎక్కువ ఫోకస్ చేయాల్సినటువంటి పిల్లవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఆ గ్రూప్లో ఉండే విధంగా మనం చూసుకోవాలి. దీనికి ఎక్కువ మంచిగా షార్ప్గా ఉన్నటువంటి విద్యార్థులను దానికి లీడర్గా ఉంచితే వాళ్ళతోటి కమ్యూనికేట్ చేసుకొని, అంటే ఒక ఉదాహరణకు ఒక విద్యార్థి టీచర్ను ఓపెన్గా అడగకపోవచ్చు, కానీ తన తోటి విద్యార్థినికి ఈజీగా అడగగలుగుతాడు. ఆ విధంగా మనం ఈ విధంగా గ్రూప్స్ చేసి, ఈ ఒక పేరా చదవండి, మీ గ్రూప్ వాళ్ళు ఈ పేరా చదవండి, మీ గ్రూప్ వాళ్ళు ఈ పేరా చదవండి అని ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క పేరాని కనుక కేటాయిస్తే వాళ్ళు దాంట్లో నుంచి వాళ్ళు ఉన్నవాళ్ళు బాగా అండర్లైన్ చేసుకొని చదివి, మీరు అన్నట్టు పెన్సిల్ తోటి కానీ చేయితోటి కానీ, పెన్సిల్ యూజ్ చేయడం చాలా బెటర్, ఎందుకంటే మళ్ళీ దాన్ని రబ్ చేసుకోవచ్చు. ఆ వర్డ్ కింద మనం అండర్లైన్ చేస్తూ చదివితే వాళ్ళకి దాని మీద కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ పీర్ గ్రూప్లో ఉన్నటువంటి పిల్లలు హెల్ప్ చేస్తారు. ఒకవేళ వాళ్ళకు కూడా ఏదైనా రానిది ఉంటే అక్కడ ఉన్నటువంటి టీచర్ అదే గ్రూప్లో అదే క్లాస్ రూమ్లో తిరుగుతూ ఉంటాడు కాబట్టి అతను అప్పటిదప్పుడు దాన్ని సాల్వ్ చేసే అవకాశం, ఇది పిల్లలకు ఒక బూస్ట్ని ఇస్తుంది. అరే మేము చేస్తున్నాము. ఇప్పుడు బాగా క్లెవర్గా ఉన్న పిల్లవానికి ఏమవుతుంది, అరే నేను చేస్తూ ఇంకా నా ఫ్రెండ్స్కి చెప్తున్నాను అని. మామూలుగా ఉన్న వాళ్ళకి అరే మా ఫ్రెండ్స్ ఉన్నారు చేస్తున్నారు. ఈ విధంగా ఒకరికొరకు హెల్ప్ చేసుకుంటే ఒకటి టీమ్ స్పిరిట్ కూడా పిల్లల లోపల వస్తుంది. వాళ్ళకు చాలా బాగా చేయడానికి, వాళ్ళకు రీడింగ్ మీద కాన్ఫిడెన్స్ పెంచడానికి ఇది ఒక మంచి అద్భుతమైనటువంటి అవకాశం. అదేవిధంగా మనకు ఈ క్వశ్చన్ పేపర్లో చూసుకుంటే సార్, లిప్ ఎగ్జామ్లో చూడండి, మన ఈ జనరల్గా ఎఫ్ఏల దాంట్లో చూడండి, ఎస్ఏల దాంట్లో చూడండి, ఖచ్చితంగా రీడింగ్ పైన AS2లో దానిపైన ఒక ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. అంటే ఒక 2 సార్లు ఆ పిల్లవాడు దాన్ని చదివితే దాని కింద ఉన్నటువంటి ఆన్సర్ పిల్లవాడు చేయగలుగుతాడు. ఇప్పుడు సాధారణంగా మనం చూస్తున్నాం సార్, మన లిప్ ఎగ్జామ్లో కానీ దీంట్లో పైన వర్డ్కు ఒక దగ్గర నుంచి ఫుల్ స్టాప్ అనేది రాస్తున్నారు. ఆ రకంగా రావద్దు. అంటే ముఖ్యంగా దాంట్లో ఉన్నదాన్ని అర్థం చేసుకొని సొంత మాటల్లో రాయడానికి పిల్లవాడు ప్రాక్టీస్ కావాలి అంటే రీడింగ్ హ్యాబిట్ అనేది చాలా ముఖ్యమైంది. ఎప్పుడైతే మనం రీడింగ్ హ్యాబిట్ని ముందరికి తీసుకెళ్తామో అప్పుడే ఆ పిల్లవాడు AS2కి సంబంధించినటువంటి దాన్ని ఆన్సర్ చేయగలుగుతాడు, మిగతా వాటిని కూడా బాగా కాన్ఫిడెన్స్తో ఆన్సర్ చేయగలుగుతాడు సార్. Yes, sir. Okay. So here it is definitely whereas teachers also must and should focus on this one. The reading, what are the skill that one it is there, which we are going to develop in these class. Definitely in the future, means it is whether it is a 7th, 8th, 9th, 10th classes, the child can do well because of it will develops the confidence. అక్కడ ఏంటిదంటే కొత్త కొత్త పదాలు వచ్చినప్పుడు వాటి అర్థం ఏంటిది అనేది కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఒకవేళ మీరు అన్నట్టుగా అసలు చదవడానికి రాకపోతే దాన్ని స్కిప్ చేసి చదవకుండానే ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో హియర్ ఇట్ ఈస్ దిస్ ఇస్ రీడింగ్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్కిల్ వాట్ వీ హ్యావ్ టు డెవలప్ అమాంగ్ దీస్ పీపుల్. ఇట్ ఈస్ second thing that one it is when coming to the 6th class one, as we know that one there is some changes from the 5th to 6th class as we are taking as a separate social subject. అంటే సోషల్ అనేది ఒక సపరేట్ సబ్జెక్ట్గా మనము 6వ తరగతిలో ఇంట్రడ్యూస్ చేస్తున్నాము కాబట్టి ఇక్కడ స్థాయి అనేది కొద్దిగా మార్పు జరుగుతూ ఉంటుంది. అయితే ఈ స్థాయిని ఏదైతే అందుకోవడానికి మనకి ప్రతి లెసన్కి సంబంధించిన ప్రీ రిక్విజిట్స్ అనేటి చాలా ఇంపార్టెంట్గా ఇది ఉంటాయి. సో ఈ ప్రీ రిక్విజిట్స్ అంటే ఏంటిది, అసలు వీటి ప్రాముఖ్యత గురించి ప్రభాకర్ రెడ్డి గారు వివరించండి. సార్, ప్రీ రిక్విజైట్స్ అనేటివి ఒక పాఠం మొదలు పెట్టే ముందు మనకు ఉండాల్సినటువంటి ఆ పాఠం మీద ఉన్నటువంటి అవగాహన అంటే మెయిన్ కాన్సెప్ట్స్ ఏంటివని. దీనికి నేను ఎగ్జాంపుల్ చెప్తాను సార్. వాట్ ఈస్ ప్రీ రిక్విజైట్స్, హౌ వీ షుడ్ యాక్సెప్ట్ ఇట్ అనే దానికి. ముందుగా మనకు మ్యాథ్స్లో మల్టిప్లికేషన్స్ ఆర్ అడిషన్స్ ఉంటాయి. అడిషన్స్ రావాలి అంటే ముందుగా
నీకు ఆ నెంబర్లు అంటే ఏంటో తెలియాలి సార్. నంబర్లు తెలిసిన వ్యక్తే అడిషన్స్ చేయగలుగుతాడు, నంబర్లు తెలిసిన వ్యక్తే సబ్ట్రాక్షన్ చేయగలుగుతాడు, నంబర్స్ తెలిసిన వ్యక్తే మల్టిప్లికేషన్ చేయగలుగుతాడు. అదేవిధంగా ఒక పదం చదవాలి అంటే ముందు అక్షరాలు రావాలి. ఒక పదం చదవాలంటే ముందు అక్షరాలు రావాలి. అంటే పదం చదవడానికి అక్షరాలు ప్రీ రిక్విజైట్స్. ఒక వాక్యం నిర్మాణం చేయాలి, ఒక వాక్యం నిర్మాణం చేయడానికి పదాలు ప్రీ రిక్విజైట్స్. ఈ విధంగా మనము ప్రతి పాఠం గురించి చెప్పేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ సార్, 6th క్లాస్లో మేకింగ్ మ్యాప్స్ అని చెప్పి ఫస్ట్ లెసన్ ఉంది. ఈ యొక్క మేకింగ్ మ్యాప్స్ అనే లెసన్కి మనకు గుర్తుండాల్సింది ఏంటంటే డైరెక్షన్స్ ఉంటే కానీ మనము మ్యాప్ మేకింగ్ అనేది ఉండదు. అదేవిధంగా డిస్టెన్స్, అదేవిధంగా స్కేల్, ఈ విధంగా మనకు ప్రీ రిక్విజైట్స్ అనేటివి ఆ యొక్క లెసన్కి అవసరం. డైరెక్షన్స్ అంటే నార్త్ ఎక్కడ, ఈస్ట్ ఎక్కడ, సౌత్ ఎక్కడ, వెస్ట్ ఎక్కడ అనే దాన్ని ముందుగా ఉంటేనే మనకు ఆ లెసన్ ఈజీగా అవుతుంది. దాంట్లో కూడా మనము ఇవ్వడం జరిగింది, యాక్టివిటీస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డిస్టెన్స్ని కూడా ఎట్లా మెజర్ చేయాలనే దాని మీద అక్కడ చేయడం జరిగింది. ఇక్కడ మనకు స్కేల్ పైన డిస్టెన్స్ని ఏ విధంగా మెజర్ చేయాలనేది కూడా మనకు ముందు తెలిసి ఉండాలి. అంటే స్కేల్ మీద ఉన్న నంబర్లను మనం చదవగలగాలి. అంటే అంత మైన్యూట్గా ప్రీ రిక్విజైట్స్ ఉంటాయి. అదేవిధంగా లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్ అనుకోండి. ఈ లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్ తెలియాలి అంటే మనకి వర్టికల్ లైన్స్ అంటే ఏంటిది, హారిజోంటల్ లైన్స్ అంటే ఏంటిది, సర్కిల్స్ అంటే ఏంటిది, సెమీ సర్కిల్స్ అంటే ఏంటిది తెలియాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మిగతా వాటిల్లో చూసుకుంటే ఇప్పుడు ఫస్ట్ ఎంపైర్స్ అని చెప్పి ఒక లెసన్ ఉంటుంది. ఫస్ట్ ఎంపైర్స్ గురించి తెలియాలంటే కింగ్ అంటే ఏంటిది, కింగ్డమ్ అంటే ఏంటిది, బౌండరీస్ అంటే ఏంటివి, ఇవన్నీ తెలిసినప్పుడు మాత్రమే మనము ఆ లెసన్ను చేయగలుగుతాం. అట్లా ఒక లెసన్ మనము చదువుకునే పోయే ముందు మనకు ఉండాల్సినటువంటి ముందస్తు అవగాహనని ఈ ప్రీ రిక్విజైట్స్. కాబట్టి ప్రతి లెసన్కు ఈ ప్రీ రిక్విజైట్స్ అనేటివి కంపల్సరీగా. మనం ఈ 2 years నుంచి ప్రీ రిక్విజైట్స్ పైన మనం బాగా ఫోకస్ చేస్తున్నాము. మరి ఈ విధంగా మనము ప్రీ రిక్విజైట్స్ పైన ఫోకస్ చేసి పిల్లలకు నేర్పించి ముందరికి వెళ్తే మనము చాలా మంచిగా ఆ లెసన్ని చేయడానికి అవకాశం ఉంది సార్. ఇప్పుడు 1 mark 2 mark క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రీ రిక్విజైట్స్ నుంచే ఎక్కువగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది సార్. మరి ఈ విధంగా మనము ఖచ్చితంగా ప్రీ రిక్విజైట్స్ మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఇది మనకి దేనికోసం ఇది చేస్తుందంటే ఆ యొక్క కాన్సెప్ట్ను త్వరగా అర్థం చేసుకోవడానికి, మన యొక్క లెసన్స్లో ఉన్నటువంటి కన్ఫ్యూజన్ తగ్గించడానికి, అదేవిధంగా మన ఎగ్జామ్లో ఆన్సర్స్ను బాగా రాయడానికి ఈ యొక్క ప్రీ రిక్విజైట్స్ అనేటివి కంపల్సరీగా మనకు అవసరం. సో డెఫినెట్లీ ప్రీ రిక్విజిట్స్ ఆర్ ప్లేయింగ్ అన్ ఇంపార్టెంట్ రోల్ అనేది ప్రభాకర్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారము ఇదవుతుంది. సో హియర్ ఇట్ ఈస్, అంటే 6th క్లాస్కి వచ్చేసరికి కాస్త లాంగ్వేజ్ స్థాయి కూడా పెరుగుతుంది, ప్లస్ విస్తృతం అవుతుంది సాంఘిక శాస్త్రం. కాబట్టి ఖచ్చితంగా ఏవైతే అంటే వాళ్ళు ముందు తరగతిలో నేర్చుకున్నారో వాటిని ఇక్కడ మొదట ఉపాధ్యాయుడు దాన్ని ఏంటిది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ప్రీ రిక్విజిట్స్ ఏముంటాయి అనేది కాస్త చూసుకున్న తర్వాత దానిపైన కొద్దిగా స్కిల్ టెస్ట్ లాగా పిల్లలకి ఇది తెలుసా తెలియదా అనేది ఒక్కసారి ఇది చేసుకుంటే పునశ్చరణలాగా మనము చేయొచ్చు దాన్ని. సో ఈ రకంగా మనము దీన్ని కంటిన్యూ చేయొచ్చు. అయితే ప్రీ రిక్విజిట్స్ లోపల మనకి సోషల్ స్టడీస్ ఎస్పెషల్లీ మనం జనరల్గా మనకి సోషల్లో ఏ రకమైన ఇంకా రావచ్చు. ఇప్పుడు మీరు లాటిట్యూడ్ దాన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నారు. సో అటువంటి ఏమన్నా కొన్ని ఉదాహరణలు ఏమన్నా ఇవ్వగలుగుతారా దీంట్లో? మనకు ప్రీ రిక్విజిట్స్ అనేటివి ప్రతి లెసన్కి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంట్ అనే లెసన్ ఉంది సార్, లేదా గ్రామ పంచాయతీ అనే లెసన్. గ్రామ పంచాయతీలో సర్పంచ్ అంటే ఎవరో తెలిసి ఉంటుంది. అదేవిధంగా వార్డ్ మెంబర్ అంటే ఏంటి, గ్రామ సభ అంటే ఏంటి, ఈ విధంగా ప్రతిదాన్ని మనము ఆ లెసన్స్ ప్రీ రిక్విజైట్స్ అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అదేవిధంగా చూస్తే ఒకవేళ మనం ప్రీ రిక్విజైట్స్ని కనుక ఇగ్నోర్ చేస్తే లెసన్స్ చాలా బోరింగ్గా ఫీల్ అవుతాం. అదేవిధంగా అర్థం చేసుకోకుండా జస్ట్ మెమరైజ్ పైన ఫోకస్ చేయాల్సి వస్తుంది. ఆ విధంగా ప్రీ రిక్విజైట్స్ని మనం ఇగ్నోర్ చేయకూడదు. అదేవిధంగా ఆన్సర్ను త్వరగా మర్చిపోతాం. మనకు ప్రీ రిక్విజైట్స్ మీద
కనుక ఐడియా లేకపోతే ఆన్సర్లు అనేది త్వరగా మన మెమరీ నుంచి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అంటే అర్థం చేసుకోం, జస్ట్ మెమరైజ్ చేస్తాం. మెమరైజ్ చేసింది ఏమైపోతుంది, తొందరగా మర్చిపోయే అవకాశం ఉంటుంది. ఎగ్జామ్స్ అనేటివి కూడా చాలా భారంగా స్ట్రెస్ఫుల్గా అవుతాయి. మరి ఈ విధంగా ఉండకుండా మనకి నెక్స్ట్ మరి ప్రతి లెసన్స్కి చూసుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది డివోషన్ అండ్ లవ్ టువర్డ్స్ గాడ్ అనేది. ఈ యొక్క లెసన్లో మనకి ఏమేమి ప్రీ రిక్విజైట్స్ ఉండాలి? రిలీజియన్ అంటే ఏంది? ఆల్రెడీ మన క్లాస్ రూమ్లో మన తరగతి గదిలోనే రకరకాలైనటువంటి రిలీజియన్స్ వాళ్ళం ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే హిందూస్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, సిక్కులు ఉండొచ్చు, ఈ విధంగా వాళ్ళు ఉంటారు. అదేవిధంగా వర్షిప్ అంటే ఏంటి, అదేవిధంగా రిచువల్స్ అంటే ఏ విధంగా ఉన్నాయి, మరి టెంపుల్స్, మాస్క్స్, చర్చ్ అంటే ఏంటి, అదేవిధంగా బుద్ధ, అహింస, మోక్ష, ఇవన్నీ కూడా ఈ యొక్క లెసన్లో వచ్చేటువంటి కీవర్డ్స్. అంటే ఇవి ఈ ప్రీ రిక్విజైట్స్ను మనం ముందుగా బాగా ప్రాక్టీస్ చేస్తే ఈ లెసన్ అనేది మనకు ఈజీగా మంచినీళ్ళు తాగిన ప్రాయంగా మనకు ఈజీగా అయిపోతుంది. Yes. ఈ ప్రీ రిక్విజిట్స్ ఇంకోటి ఏంటంటే తెలిసిన విషయం నుంచి కొత్త తెలియని విషయానికి కూడా అనుకోవచ్చు సార్. yes. ఎందుకంటే మనకి ఆల్రెడీ తెలిసిన దాని గురించి ఇంకొంచెం డెప్త్గా తెలుసుకుంటాం కాబట్టి ఫ్రమ్ నోన్ టు అన్నోన్. Unknown. కాబట్టి ఈ పిల్లలకి కూడా ఓహో నాకు తెలిసిన విషయమే ఇది, ఇంకొంచెం దీని గురించి ఇంకొంచెం ఎక్కువ నేర్చుకుంటాను అనే ఆలోచన కూడా ఉండి వాళ్ళకి లెసన్ పట్ల ఇంట్రెస్ట్ కలిగిస్తుంది. టీచర్ చెప్పేది కూడా నాకు ఇంతకుముందు తెలుసు దీని గురించి, ఇంకేదో నేను కొత్తగా నేర్చుకుంటాను అనే ఆలోచన వాళ్ళకి వచ్చేసినట్లయితే దే షో ఇంట్రెస్ట్ టువర్డ్స్ ద లెసన్. Yes, yes. అంటే ఇక్కడ ఆ పదాలను ఎగ్జామ్లో వాడడానికి కూడా వాళ్ళు కాస్త అంటే సంకోచం లేకుండా వాడడం అనేది జరుగుతుంది. ఎందుకనంటే దాని అర్థం తెలిసింది కాబట్టి ఈ ప్రీ రిక్విజిట్స్ అనేటి అటు ఎగ్జామినేషన్లో కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అయితే ఈ ప్రీ రిక్విజిట్స్ అనేటి కేవలం 6వ తరగతికి మాత్రమే కాదు, మనకు దాదాపుగా ప్రతి తరగతికి కూడా ప్రీ రిక్విజిట్స్ అనేటివి ఉంటాయి. అంటే ఒక రకంగా మనము ముందు నేర్చుకున్న దాన్ని జస్ట్ ఒక పునశ్చరణ అనేది చేసుకోవడం అనేది ఒక లెసన్కి ముందు వెళ్ళేటప్పుడు. సో ఆ రకంగా మనము ఈ ప్రీ రిక్విజిట్స్ అనే దానికి ఖచ్చితంగా మనము ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే ఈరోజు మనకు చర్చలో భాగంగా ఈ రెండింటి దీని తర్వాత 5వ తరగతి విద్యార్థులు అప్పటి వరకు వాళ్ళు రాసిన పేపర్ మోడల్ ఏదైతే ఒక రకంగా ఉండేది, తర్వాత 6వ తరగతికి వచ్చిన తర్వాత కొద్దిగా డిఫరెంట్ అనేది ఉంది. కాబట్టి పేపరు పైన అవగాహన కల్పించడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే విద్యార్థులకు పేపరు ఏ రకంగా ఉంటుంది, దీంట్లో ఏమేమి వస్తాయి, మేము ఎలా ప్రజెంటేషన్ చేయాలి అనేది ఖచ్చితంగా దానిపైన ఎన్నో సందేహాలు ఉంటాయి. మరి అటువంటి వాటికి ఆ సందేహాలను తీర్చుతూ ఈరోజు పేపర్ పైన కూడా ఒక అవగాహన అనేది కల్పిద్దాం. దీనిపైన లలిత మేడం గారు. ఓకే సార్. ఇప్పుడు 6th క్లాస్కి వాళ్ళు రాగానే ఫస్ట్ వాళ్ళు భయపడేది ఎగ్జామ్స్ గురించి. అప్పటి వరకు వాళ్ళంతా కూడా 5th క్లాస్లో చిన్న చిన్న ఆన్సర్స్ ఈ మెథడ్లో కాకుండా ఇచ్చిన పేపర్లోనే వాళ్ళ ఆన్సర్స్ రాయడం అనేది ఉండేది. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ వేరు, ఆన్సర్ షీట్ వేరు, సపరేట్గా ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు మనం చెప్పేనాటికి వాళ్ళు సమ్మేటివ్ 1 రాసేసి ఉంటారు. కాబట్టి ఆ సమ్మేటివ్ 1లో కూడా వాళ్ళు కొంచెం గందరగోళానికి ఫీల్ అయ్యి ఉంటారు. భయం, పేపర్ తీసుకొని పెద్ద పిల్లల్లాగా క్వశ్చన్ పేపర్ సపరేట్గా ఉంటుంది, ఆన్సర్ పేపర్ సపరేట్గా ఉంటుంది. కాబట్టి ఇదంతా కొంచెం వాళ్ళకి భయాందోళనకు గురిచేస్తూ ఉంటుంది. కాబట్టి క్వశ్చన్ పేపర్ ఏం కాదు, మీకు ఇంతకుముందు లాగానే ఓన్లీ సపరేట్గా ఉంటుంది అని కొంచెం వాళ్ళకి ధైర్యాన్ని కలగజేస్తూ మనము వాళ్ళని ఎగ్జామినేషన్కి ప్రిపేర్ చేసినట్లయితే వాళ్ళకు వచ్చినటువంటి సబ్జెక్ట్ విషయాలన్నింటిని కూడా పేపర్ మీద పెట్టగలుగుతారు. మరి ఎలా రాయాలి ఏంటి అనేది, వాళ్ళకి ఎంత రాయాలి, ఏ క్వశ్చన్స్కి ఎలా రాయాలి అనే భయం పిల్లలలో ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం ఈ చర్చ ద్వారా పిల్లలకి కొంచెం క్వశ్చన్ పేపర్ని తేలికగా ఎలా రాయాలి, ఈజీగా ఎట్లా మనము ప్రజెంటేషన్ చేయాలి అనేది అర్థం చేసుకోగలుగుతారు. మనకి క్వశ్చన్ పేపర్ చూడగానే దాంట్లో 3 సెక్షన్లు ఉంటాయి మెయిన్ పేపర్లో. ఫస్ట్ సెక్షన్, సెకండ్ సెక్షన్, థర్డ్ సెక్షన్. అండ్ సపరేట్గా బిట్ పేపర్ ఉంటుంది. 10 మార్క్స్ బిట్ పేపర్, అది సపరేట్గా ఉంటుంది, తర్వాత ఇస్తారు. హాఫ్ అన్ అవర్ బిఫోర్
అంటే ఎగ్జామినేషన్ ఎండ్ అయ్యే ముందులో ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇస్తారు పేపర్ని. ఫస్ట్ క్వశ్చన్ పేపర్ ఇస్తారు కాబట్టి క్వశ్చన్ పేపర్ని చూడగానే ఫస్ట్ పిల్లలందరూ కూడా క్వశ్చన్ పేపర్ని థరోగా 1 or 2 times దాన్ని చదవాలి. ప్రతి క్వశ్చన్ని చదవాలి. ఆ క్వశ్చన్ చదివిన తర్వాత ఫస్ట్ సెక్షన్లో మనకి 2 marks క్వశ్చన్, 7 questions ఇస్తారు. దెర్ ఈజ్ నో చాయిస్ ఇన్ 7 questions. కాబట్టి 7 questions ఆన్సర్ రాయాల్సిందే, మెయిన్ ఆన్సర్ షీట్లో రాయాలి. ప్రతి క్వశ్చన్ చూసిన తర్వాత ఆ క్వశ్చన్ ముందు మనము అర్థం చేసుకోవాలి. 1 or twice or thrice ఆల్సో. వై దిస్ క్వశ్చన్, ఎందుకు ఇచ్చారు ఈ క్వశ్చన్ని, దిస్ క్వశ్చన్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్, అంటే మన నుంచి ఏం రాయాలి తెలుసుకోవాలనుకుంటాం, మనం ఏం రాయాలని ఈ క్వశ్చన్ ఇచ్చుంటారు, క్వశ్చన్లో ఉన్న ఇంపార్టెంట్ కీవర్డ్ ఏముంది, అది ముందు పిల్లలు ఐడెంటిఫై చేయగలిగితే ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాయగలుగుతారు. కాబట్టి ముందు క్వశ్చన్ బాగా చదవండి. చదివిన తర్వాత ఈ క్వశ్చన్ నుంచి మనల్ని ఏం అడుగుతున్నారు, ఏం రాయమని అడుగుతున్నారు అనేది మీకు అర్థమైతే మీరు రాయగలుగుతారు. కాబట్టి క్వశ్చన్ చదివి ఆ క్వశ్చన్కి ఆన్సర్ 2 marks కంటే ఎన్ని లైన్స్ రాయాలి, జస్ట్ 3 to 4 lines మీరు ఆన్సర్ రాస్తే దానికి ఫుల్ మార్క్స్ మీకు వస్తాయి. కాబట్టి క్వశ్చన్ ఏం అడిగారు దానికి ఆన్సర్ కరెక్ట్గా రాయాలి. మీకు వచ్చినది మీకు నోటికి వచ్చిందంతా కాకుండా కరెక్ట్ పాయింట్ వైజ్గా రాస్తే క్వశ్చన్కి డైరెక్ట్ ఆన్సర్గా రాసేటట్టుగా ఉండాలి. ఏం అడుగుతున్నారో అదే రాయాలి. అంతేకాని అడిగింది మనకు వచ్చింది కదా అని చెప్పేసి పెద్ద పెద్ద సెంటెన్స్ పేజీలుగా మీకు వచ్చిందంతా కూడా అక్కడ రాయడానికి లేదనమాట. ఎందుకంటే అలా రాస్తే మనకి టైం అయిపోతుంది, మిగిలిన క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయగలేకపోతాం. వచ్చిన క్వశ్చన్ మాత్రమే నెంబర్ ఆఫ్ పేజెస్ రాస్తే మిగతా క్వశ్చన్స్ ఆన్సర్ రాయడానికి టైం ఉండదు. కాబట్టి ఆ క్వశ్చన్ని ఆ విధంగా ఆన్సర్ రాయాలి. తర్వాత దాంట్లోనే మనకి ఒకసారి మ్యాప్ రావచ్చు, లేదా గ్రాఫ్ రావచ్చు, టేబుల్ రావచ్చు, దాని కింద కొన్ని క్వశ్చన్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఇచ్చిన మ్యాప్ని జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేయాలి. క్వశ్చన్ ఇస్తారు పైన, అట్లాగే అబ్జర్వ్ ద ఫాలోయింగ్ మ్యాప్ ఆర్ అబ్జర్వ్ ద ఫాలోయింగ్ గ్రాఫ్ ఆర్ టేబుల్ అంటారు. కాబట్టి అబ్జర్వ్ చేయమంటున్నాడు కాబట్టి మనం అబ్జర్వ్ చేయాలి, కీన్ అబ్జర్వేషన్ చేయాలి. ఆ మ్యాప్లో ఏముంది, ఇప్పుడు చూడండి ఈ మ్యాప్లో కలర్ ఇచ్చాడు, మనకు క్వశ్చన్ పేపర్లో కలర్ ఉండదు కానీ కొంచెం ఒక దగ్గర డార్క్ కనిపిస్తుంది, ఒక దగ్గర లైట్గా కనిపిస్తుంటుంది. కాబట్టి ఏమి ఇచ్చారు, ఇండెక్స్ ఉంటుంది, ఇండెక్స్లో ఏ కలర్కి ఏమి ఇచ్చారు అక్కడ అనేది మనం అబ్జర్వ్ చేసిన తర్వాత ఆ మ్యాప్ కింద ఏం క్వశ్చన్స్ ఉన్నాయి, ఆ క్వశ్చన్స్ ఏమున్నాయి మనకి, వాట్ డస్ ద మ్యాప్ షో, అంతే కదా, వాట్ డస్ దిస్ మ్యాప్ షో అంటే ఏం చూపెడుతుంది మ్యాప్ ఏం చెప్తుంది అనగానే మ్యాప్ కింద మనకి ఇండెక్స్ అని ఉంటుంది. ఆ మ్యాప్ దేని గురించి చెప్తుందో అది తెలుసుకొని మనం ఆన్సర్ రాయగలగాలి. కొన్నిసార్లు సెకండ్ క్వశ్చన్కి దాంట్లోనే ఉండొచ్చు ఆన్సరు, లేదా రిలేటెడ్గా ఉండి మనము ప్రీవియస్ నాలెడ్జ్ని బట్టి కూడా క్వశ్చన్ ఇస్తారు. కాబట్టి ఆ క్వశ్చన్ ఏముందో ఆ క్వశ్చన్ అర్థం చేసుకొని కరెక్ట్గా ఆన్సర్ రాయగలగాలి. ఇంకా మనకి దీంట్లో గ్రాఫ్ ఉండొచ్చు, టేబుల్ ఉండొచ్చు, ఆ టేబుల్ని కూడా బాగా అబ్జర్వ్ చేసి ఏం అడుగుతున్నారు కాబట్టి ఆ క్వశ్చన్కి తగ్గట్టుగా మనము ఆన్సర్ రాయగలగాలి. క్వశ్చన్ సో ఇక్కడ మీరు టేబుల్ అనే అంశానికి వచ్చినప్పుడు అంటే ఇక్కడ మనకి రీడింగ్ స్కిల్స్ అనేటి ఏ రకంగా ఉపయోగపడుతున్నాయి అనేది మనకి ఇదవుతుంది. అయితే ఇప్పుడు ఈ దీంట్లో అంటే ఒకసారి టోటల్ ఏదైతే పేపర్ ప్యాటర్న్ ఉందో దాంట్లో మనకి డిఫరెంట్ అకాడమిక్ స్టాండర్డ్స్ వస్తున్నాయి కాబట్టి మనకి నెక్స్ట్ అకాడమిక్ స్టాండర్డ్ది ఏది కవర్ అవుతుంది దీంట్లో, ఆ దాన్ని ఎలా ప్రజెంటేషన్ చేయాలనేది ప్రభాకర్ రెడ్డి సార్. సార్ మనకు ఈ క్వశ్చన్ పేపర్ మొత్తం కూడా మనకు అకాడమిక్ స్టాండర్డ్స్ పైనే డిపెండ్ అయ్యి మనం ఈ క్వశ్చన్ చేయడం అనేది జరుగుతుంది. అయితే దీంట్లో ఆల్రెడీ మేడం గారు చెప్పినట్టు 3 సెక్షన్స్ ఉంటాయి. ఈ 3 సెక్షన్లో కలిసి మనకు ఉన్నటువంటి 6 అకాడమిక్ స్టాండర్డ్స్ ఆల్రెడీ మీ టీచర్లు మీకు చెప్పే ఉంటారు. మొదటిది విషయ అవగాహన అంటే మనకు డైరెక్ట్ ఆన్సర్ టు క్వశ్చన్ టు ఆన్సర్ ఉంటుంది. అదేవిధంగా AS2 దీంట్లో ఇచ్చిన అంశాన్ని చదివి అర్థం చేసుకొని వ్యాఖ్యానించడం, ఇది 2వ అకాడమిక్ స్టాండర్డ్. 3వ అకాడమిక్ స్టాండర్డ్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ స్కిల్స్, సమాచార నైపుణ్యాలు. అంటే ఇక్కడ ఒక గ్రాఫ్ ఇచ్చి దాన్ని ఎక్స్ప్లెనేషన్ అడగవచ్చు, లేదా దాన్ని పారాగ్రాఫ్ రూపంలోకి మార్చమనొచ్చు, లేదా పై చార్ట్ ఉంటే పై చార్ట్ను గ్రాఫ్ రూపంలోకి మార్చమనొచ్చు,
లేదా టేబుల్ని గ్రాఫ్ రూపంలోకి మార్చమనొచ్చు, గ్రాఫ్ని టేబుల్ రూపంలోకి మార్చమనొచ్చు. అంటే ఇన్ఫర్మేషన్ను ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఏ విధంగా, ఒక ఫార్మాట్ నుంచి ఇంకో ఫార్మాట్కి ఏ విధంగా చేంజ్ చేయాలి అనేది. అదేవిధంగా నాలుగవది ఏంటంటే కాంటెంపరరీ ఇష్యూస్, రిఫ్లెక్షన్ అండ్ కాంటెంపరరీ ఇష్యూస్. ఇది మనకు చుట్టూ ఉండేటువంటి సొసైటీ నుంచి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే తాగునీటి సమస్య గురించి చర్చించండి అని చెప్పి రావచ్చు. ఈ తాగునీటి సమస్య అనేది మనం బుక్లో ఎక్కడైనా ఒక దగ్గర డిస్కషన్ చేసి ఉంటాం. దానికి మీ గ్రామంలో జరుగుతూ ఉన్నటువంటి తాగునీటి సమస్యను ఎలా పరిష్కరిస్తావు అని చెప్పి అడగవచ్చు. లేదా మీ యొక్క పారిశుద్ధ వ్యవస్థని మెరుగుపరచడానికి నువ్వు ఇచ్చే సలహాలు సూచనలు ఏమిటి అని కూడా అడగవచ్చు. అంటే ఈ విధంగా కాంటెంపరీ ఇష్యూస్ పైన కూడా మనకు ఒక క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఐదవది మ్యాపింగ్ స్కిల్స్, పఠ నైపుణ్యాలు. ఈ పఠ నైపుణ్యాలు మనకు 3 విధాలుగా ఉంటాయి. ఒకటి మ్యాప్ రీడింగ్, మ్యాప్ పాయింటింగ్, మ్యాప్ డ్రాయింగ్. ఈ మ్యాప్ డ్రాయింగ్లో ముఖ్యంగా మనము తెలంగాణ విద్యార్థులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇండియా మ్యాప్ డ్రాయింగ్, అదేవిధంగా తెలంగాణ మ్యాప్ డ్రాయింగ్. ఈ రెండు కూడా మనము తరోగా ప్రాక్టీస్ చేయాల్సింది. ఇవి ప్రాక్టీస్ చేస్తే మనం 10th క్లాస్ వరకు పర్ఫెక్ట్ అవుతాం. మీరు ఏం చేయండి అంటే చిన్నపిల్లలు కదా, మీరు ముందుగా అచ్చుతోటి ప్రాక్టీస్ చేయండి. ప్రతి సంవత్సరం ఒక 100 సార్లు కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు హయ్యర్ క్లాస్కి వచ్చే వరకు తెలంగాణ మ్యాప్ను ఈజీగా గీయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మ్యాప్ పాయింటింగ్లో కనుక చూస్తే మనకు భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు, వాటి రాజధానులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నదులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి శిఖరాలు, వీటి గురించి అడిగే అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి ద్వీపకల్పము, దీని గురించి అడిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరి 6వ అకాడమిక్ స్టాండర్డ్, ఇక్కడ మనకు స్లోగన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది, స్లోగన్స్ అడిగే అవకాశం ఉంటుంది. స్లోగన్స్ అనేటివి మనము బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సార్, స్లోగన్స్ 2 పార్ట్లుగా ఉంటాయి విత్ రైమింగ్ వర్డ్స్ తోటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రోడ్డు ప్రమాదాల పైన 2 స్లోగన్స్ రాయమంటాడు. అప్పుడు మనం ఏ విధంగా రాయాలి? స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్. అంటే స్పీడ్ థ్రిల్స్ అనేది ఒక పార్ట్, బట్ కిల్స్ అనేది ఇంకొక పార్ట్. ఇక్కడ థ్రిల్స్, కిల్స్ అనేటివి రైమింగ్ వర్డ్స్. ఈ విధంగా మనము ఈ స్లోగన్స్ చేసేటప్పుడు మనం ఖచ్చితంగా 2 పార్ట్లుగా ఉండే విధంగా చూసుకోవాలి. అవి రైమింగ్ వర్డ్స్ తోటి ఉండే విధంగా చూసుకోవాలి. అదేవిధంగా నీకు నచ్చినటువంటి జాతీయ నాయకునిలో నీకు నచ్చినటువంటి 2 అంశాలు ఏవి అని చెప్పి అడగొచ్చు సార్. కాబట్టి ఆ 2 మనకు నచ్చినటువంటి రాజకీయ నాయకులు లేదా నేషనల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక 4-5 మెంబర్స్ని రెగ్యులర్గా అడిగే వాళ్ళని మనము కొద్దిగా ప్రాక్టీస్ చేసి ఉంచాలి. అదేవిధంగా కరపత్రము, ఈ కరపత్రం అనేది కూడా A6లో వస్తుంది సార్. ఈ A6లో వచ్చే కరపత్రం ఏదైతే ఉందో అది మనకు హయ్యర్ క్లాస్ వాళ్ళు కూడా ఎందుకో దీని మీద అవగాహన లేక సరిగా రాయలేకపోతున్నారు. ఒక పేజీలో స్టార్ట్ చేసి, ఒక పేజీ కింది భాగంలో స్టార్ట్ చేసి, పక్క పేజీలో పై భాగంలోకి వెళ్తున్నారు. అంటే 2 పేజీల్లో వచ్చే విధంగా చేస్తున్నారు. ఆ విధంగా ఉండకూడదు సార్. ఈ విషయంలో కొద్దిగా మన టీచర్లు దీని మీద దృష్టి పెట్టి కరపత్రం అనేది ఒకటే దాంట్లో కంప్లీట్ కావాలి. ఒక పేజీ స్టార్టింగ్ నుంచి ఒక పేజీ ఎండింగ్ వరకు ఈ కరపత్రం అనేది, పాంప్లెంట్ అనేది కంప్లీట్ కావాలి అనే దాన్ని మనము జాగ్రత్తగా విద్యార్థులకు నేర్పించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా లెటర్ అనేది మనకు మిగతా లాంగ్వేజెస్లో కూడా లెటర్ అడుగుతారు. కాకపోతే ఇప్పుడు మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే మన యొక్క లెటర్ల యొక్క ముఖ్యాంశం ఏంటి అంటే ఇది ఏదో ఒక సమస్య మీద ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకు ఈ సోషల్ ఇష్యూస్ పైన, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర మీ ఊర్లో జరుగుతున్నటువంటి బాల కార్మికుల సమస్యపై మీ సంబంధిత అధికారికి లేఖ రాయండి, లేదా మీ ఊర్లో ఉన్నటువంటి భూగర్భ జలాలు అంతరించిపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ న్యూస్ ఎడిటర్కి ఒక లేఖ రాయండి, లేదా మీ యొక్క బాల్య వివాహాలను అడ్డుకోవడానికి సంబంధిత అధికారికి లేఖ రాయండి.
ఈ విధంగా మనకు ఏమవుతుందంటే ఏదో ఒక సమస్య మీద ఒక కన్సర్న్ ఆఫీసర్కు లెటర్ రాయమని చెప్పి అడుగుతారు సార్. కాబట్టి ఈ లెటర్ ప్రాక్టీసింగ్ కూడా మనం చేయించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఆ లెటర్ కూడా ఇంచుమించు ఒక పేజీలోనో హాఫ్ పేజీలోనో మొత్తం కంప్లీట్ అయ్యే విధంగా ఉండే విధంగా చూసుకోవాల్సినటువంటి గుర్తించాల్సినటువంటి అవసరం అయితే ఉంది సార్. మరి సో హియర్ మీరు చెప్పినట్టుగా అంటే ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ అన్నిటినీ చూసిన తర్వాత వాస్తవానికి ఒక్కటి తప్ప మిగతా ఎక్కడ కూడా బైహార్టింగ్ అనేది ఎక్కడా కనబడదు. లేదు. సో అందుకొరకే ఈ రీడింగ్ అనే దానికి ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నాము అని అంటే విద్యార్థులు అవగాహన చేసుకుంటేనే కానీ వీటిపైన రాయడానికి సిద్ధంగా ఉండరు. సో ఖచ్చితంగా ఆ రీడింగ్ అనేది అలవాటైతే దాన్ని అవగాహన చేసుకొని ఇక్కడ ఎగ్జామినేషన్లో రాయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సోషల్ స్టడీస్లలో బైహార్టింగ్ అనే దానికి తక్కువ స్కోప్ ఉంది. అది కేవలము ఒక్కటి మీరు చెప్పినట్టుగా విషయ అవగాహన, కాన్సెప్టువల్ అండర్స్టాండింగ్ తప్ప వేరెక్కడ కూడా అక్కడ కూడా అది కూడా మనకి అండర్స్టాండింగ్ అయితే ఈజీగా రాయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎస్ అక్కడ పూర్తిగా బైహార్ట్గా అనే దానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఈ దాంట్లో మనకి ఒకటి అంటే పిల్లలకి ఇక్కడ కొత్తగా వచ్చిన అంశం ఒకటి ఏంటిదంటే ఈ ఇన్ఫర్మేషన్ స్కిల్. గ్రాఫ్ ఇస్తారు, గ్రాఫ్ పైన అనాలిసిస్ చేయండి, లేదంటే దానిపైన క్వశ్చన్స్ ఇది అనే దగ్గర వాస్తవానికి 6వ తరగతి విద్యార్థులు కొద్దిగా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో దీనిపైన కొద్దిగా అవగాహన కలిగిస్తే బాగుంటుంది. అంటే ఏ రకంగా దాన్ని రాయాలి అనేది మనము ఈ దాంట్లోదే ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. ఓకే, గ్రాఫ్ సార్, గ్రాఫ్ అనగానే అంటే ఇన్ఫర్మేషన్ స్కిల్లో గ్రాఫ్ ఒకటే రాకపోవచ్చు, దాంట్లో టేబుల్ రావచ్చు, లేదా కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాన్ని ట్యాబులర్ ఫామ్లో నింపమని, పట్టిక రూపంలో నింపమని అడుగుతున్నాము. కొన్నిసార్లు టేబుల్ ఇచ్చేసి దాని కింద క్వశ్చన్స్ ఏం ఇచ్చి రాయమంటున్నాము, ఆన్సర్స్ రాయమంటున్నాము. కాబట్టి రకరకాల విధాలుగా ఈ మనం ఉన్న ఇన్ఫర్మేషన్ స్కిల్ మీద క్వశ్చనింగ్ చేస్తున్నాము. ఇక్కడ చూసినట్లయితే మనకి ఒక బార్ గ్రాఫ్ అంటే పట్టీలలాగా ఉన్నటువంటి ఒక గ్రాఫ్ ఉంది చూడండి. ఈ గ్రాఫ్ని అనలైజ్ చేయమని ఇచ్చారు. అనలైజ్ చేయమంటే దాన్ని విశ్లేషణ చేసి రాయాలి. అంటే 6th క్లాస్ పిల్లలు కాబట్టి వీళ్ళ నుంచి మనము పెద్దగా ఎక్కువ అనాలిసిస్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము. జస్ట్ ఫ్యూ సెంటెన్సెస్ రాయగలుగుతారు. ఈజీ సెంటెన్స్లో వాళ్ళు ఫ్రేమ్ చేయాలి. కాబట్టి ఫస్ట్ ఆ ఎక్స్ యాక్సిస్ మీద ఉన్నటువంటి అంశాలు ఏమున్నాయి, వై యాక్సిస్ మీద ఉన్నటువంటి అంశాలు ఏమున్నాయి, ఆ హెడ్డింగ్ దేని గురించి ఉంది, తర్వాత ఈ గ్రాఫ్ ఏదైతే ఉందో అది ఎప్పుడు ఎందుకు పెరిగింది, ఎంత పెరిగింది, సెకండ్ది ఎంత ఉంది, థర్డ్ది ఎంత ఉంది, లెసన్కి రిలేటెడ్గా ఉన్నట్లయితే ఒకవేళ ఇది ఫస్ట్ ఎందుకు పెద్దగా ఉంది, తర్వాత ఎందుకు తగ్గింది, ఎంత తగ్గింది, ఇది కూడా కొంచెం కంపేరేటివ్గా రాసినట్లయితే జస్ట్ అంతే వాడు అబ్జర్వ్ చేయాలి. ఎంత ఉంది, ఇక్కడ ఎంత ఉంది, 100 ఉందనుకోండి, ఇక్కడ 90 ఉంది, ఎంత తగ్గింది, 10 తగ్గింది, ఎందుకు తగ్గిందో జస్ట్ 1 or 2 రీజన్స్ రాస్తే సరిపోతుంది సార్. ఇక్కడ మనం వీళ్ళ నుంచి ఎక్కువ అంటే జస్ట్ వాళ్ళకి ఇప్పుడు మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం. ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ అనేది జస్ట్ ఇంట్రడ్యూస్ చేసాం 6th క్లాస్లో. కాబట్టి అనాలిసిస్లో వీళ్ళని చిన్న చిన్న సెంటెన్స్ని ఫ్రేమ్ చేస్తే వాళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అవుతుంది. కాబట్టి ఈ కాన్ఫిడెన్స్ నేను కూడా రాయగలుగుతాను, ఇంగ్లీష్ సెంటెన్స్ నేను కూడా రాయగలుగుతాను అనే కాన్ఫిడెన్స్ బిల్డప్ అయిన తర్వాత మనం వాళ్ళ నుంచి 7th క్లాస్కి వచ్చేసరికి వాళ్ళ నుంచి మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఇక్కడ గ్రాఫ్ అనేది దేని గురించి ఇచ్చిండ్రు అనేది ఒకటి అవగాహనతోటి అది రాయాల్సి వస్తుంది. దాంట్లో జరిగిన మార్పులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చిన్న చిన్న వాళ్ళకు తెలిసిన పదాలతోటి రాస్తే సరిపోతుంది. అంటే ఇక్కడ మనకు 9th 10th క్లాసులలో లాగా కాకుండా ఇక్కడ చిన్న చిన్నగా అంటే ఇక్కడ ఆ విషయాలను ఇప్పుడు మీరు సింపుల్ సెంటెన్సెస్లలో దాన్ని కంపారిజన్ చేస్తూ రాయడం అనేది నేర్పించాల్సిన అవసరము విద్యార్థులకు ఎంతైనా ఉంది. అలాగే ఇక్కడ టేబుల్ అనేది కూడా మీరు అన్నట్టుగా టేబుల్ అనేది కూడా రావడం అనేది జరుగుతుంది. ప్లస్ ఇక్కడ ఒక్క నిమిషం సార్, టేబుల్స్లో మనం ఇంతకుముందు కన్నట్టు ఇది ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అని ఉంటుంది, కానీ టేబుల్లో అట్లా ఉండదు. కాలమ్స్ అండ్ రోస్ ఉంటాయి. కాబట్టి కాలంలో ఏముంది, రోస్లలో ఏముంది, హెడ్డింగ్స్ ఉంటాయి కంపల్సరీగా. ఆ హెడ్డింగ్స్ దేని గురించి ఉంది అది రాయగలగాలి.
కాబట్టి అక్కడ ఉన్నటువంటి దాంట్లో కూడా పెరగడం కానీ తగ్గడం కానీ లేదా రకరకాలైనటువంటి విభాజకాలు కానీ ఉంటాయి దాంట్లో. Yes. కాబట్టి వాటి గురించి రాయాలి. కొన్నిసార్లు పారాగ్రాఫ్ ఇస్తాం, 6th క్లాస్ కాబట్టి ఎక్కువగా పారాగ్రాఫ్లో కొంచెం ఇన్ఫర్మేషన్ని ఇచ్చేసి దాన్ని ట్యాబ్లెట్ ఫామ్లో ఫిల్ చేయమని రాయమని అడుగుతాం. చెప్పండి. Fill చేస్తారు. Yes. కాబట్టి ఇప్పుడు మనకు దీని మీద చూపించినట్లయితే అదే ఉంది. Yes, ఒక yes. మ్యాటర్ ఇచ్చాము, మ్యాటర్ కింద టేబుల్ ఇచ్చాము, ఆ టేబుల్లో అంశాల వారీగా వాళ్ళు వాటిని ఇక్కడ ఇంతకుముందుకేమో అనలైజ్ చేయమన్నాము, ఇక్కడ దీన్నేమో వాళ్ళు సపరేట్ చేయాలి. ఇచ్చిన పారాగ్రాఫ్ని అక్కడ ఇచ్చినటువంటి హెడ్డింగ్స్ ప్రకారంగా దాన్ని వాళ్ళు డివైడ్ చేయాలి, డేటా పికప్ చేసి పిక్ చేసి దాంట్లో ఫిల్ చేయాలన్నమాట. కాబట్టి ఈ విధంగా కూడా అది కూడా ఇన్ఫర్మేషన్ స్కిల్కే వస్తుంది. కాబట్టి ఇది అంటే లో స్టాండర్డ్ వాళ్ళకి ఇది. మనకు హైయర్ స్టాండర్డ్ అంటే 9th 10th వచ్చేసరికి ఇవి మనం అనలైజ్ అని చేయమంటున్నాం. అయితే ఇక్కడ ఇంకొకటి మనకున్న అకాడమిక్ స్టాండర్డ్స్లలో రీడింగ్ ద టెక్స్ట్ అనేది ఒకటి ఇది ఉంది. అయితే జనరల్గా మనం చూసేది ఏంటంటే పిల్లోళ్ళు డైరెక్ట్గా అదే పారాగ్రాఫ్ను ఏదో ఇట్లా చేసి రాయడం అనేది జరుగుతుంది. దానిపైన కొన్ని టిప్స్ ఇస్తే బాగుంటుంది, విద్యార్థులకు వాళ్ళు రాయడానికి అవకాశం ఉంటుంది అనేది ప్రభాకర్ రెడ్డి గారు సార్ ముందర. ఇక్కడ మనకు ఖచ్చితంగా AS 2లో నుంచి ఇక్కడ చూడండి, మీకు 15th క్వశ్చన్ ఏదైతే ఉందో అది ఇది సెక్షన్ 3లో వచ్చింది సార్. సెక్షన్ 2లో ఒకసారి మెన్షన్ చేస్తున్నాను. సెక్షన్ 2లో చూసుకుంటే మనకు 6 క్వశ్చన్స్ ఉంటాయి. 6 క్వశ్చన్స్కి 6 రాయాల్సిందే. అక్కడ మనము ఇంతకుముందు చెప్పుకున్నట్టు 2 క్వశ్చన్స్ అంటే పారాగ్రాఫ్స్ ఇచ్చి కింద టేబుల్లో రాయమని చెప్పారు. అదేవిధంగా ఆ 6 అయిపోయిన తర్వాత నెక్స్ట్ థర్డ్ సెక్షన్కి వస్తాం సార్. ఇక్కడ ఈ థర్డ్ క్వశ్చన్స్కి వచ్చేవరకు మొత్తం 4 క్వశ్చన్స్ ఉంటాయి సార్. ఈ 4 క్వశ్చన్స్ కూడా ఇంటర్నల్ చాయిస్ తోటి ఉంటాయి. ఈ ఇంటర్నల్ చాయిస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొత్తము 4 క్వశ్చన్స్కి అక్కడ పేపర్ మీద మనకి 8 క్వశ్చన్స్ కనిపిస్తాయి సార్. కాకపోతే ఒక్కోసారి పిల్లలు ఏం చేస్తారు, వానికి ఫస్ట్ దాంట్లోనే AB 2 వస్తాయి, కింది దాంట్లో రాదు, కింది దాంట్లో మళ్ళీ లాస్ట్ దాంట్లో AB వస్తుంది. అంటే ఈ 4 రాస్తారు. అంటే ఒకటే సెక్షన్లో AB 2 రాస్తారు, మిగతా 2 వదిలిపెడతారు. అట్లా కాకుండా ఆ ఇంటర్నల్ చాయిస్ ఏ విధంగా అనేది కూడా మనం పిల్లలకి అవగాహన చేయించాలి. ఇంటర్నల్ చాయిస్ ఉన్న దాంట్లో ఐదర్ A ఆర్ B. ఆ విధంగా నువ్వు 13, 14, 15, 16, 17 ఈ లెసన్ ఈ యొక్క క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మన పిల్లలకి అవగాహన చేయించాలి. అదేవిధంగా సార్ ఇప్పుడు మీరు అడిగినట్టు పిల్లలు ఏం చేస్తున్నారంటే ఆ యొక్క టేబుల్ని ఎనలైజేషన్ రాయమంటే పిల్లలు ఏం చేస్తున్నారు, ఒక్కోసారి అదే టేబుల్ని తీసి మళ్ళీ కింద యాజ్ ఇట్ ఈజ్ రాసేస్తున్నారు, లేదా ఆ పారాగ్రాఫ్ను యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ కింద రాసేస్తున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారు, అదే దాన్ని 2 సార్లు రాస్తున్నారు. అది ఆ విధంగా కాదు. ఎనలైజేషన్ అనేది ఆ విధంగా కాదు. ఎనలైజేషన్ అనేది మీరు ఇప్పటిదాకా మనం చెప్పుకున్నట్టు రీడింగ్ 1 సారి 2 సార్లు 3 సార్లు చేసిన తర్వాత నీకు ఏమర్థమైందో దాన్ని నీ సొంత మాటల్లో రాయాలి. దీన్ని అక్కడ ఉన్నదాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఎత్తి రాయడం అనేది కాదు. ఇంకా కొంతమంది పిల్లలు ఏం చేస్తున్నారంటే ఒక క్వశ్చన్కి ఇంకో క్వశ్చన్ ఆన్సర్ రాసి పడేస్తున్నారు. ఈ విధంగా కాదు అనేది మనం పిల్లల్ని వాళ్ళకు మోటివేట్ చేసి దీన్ని ఈ విధంగా రాయాలి అనేది. ఎందుకంటే వీళ్ళు 5th క్లాస్ నుంచి వచ్చారు కదా సార్. ఇంతకుముందు మేడం గారు చెప్పినట్టు వాళ్ళు అదే క్వశ్చన్ పేపర్లోనే ఆన్సర్లు రాసేది ఉంటుంది అప్పటి వరకు. ఇప్పుడు మనం ఆన్సర్ పేపర్ సపరేట్ ఇచ్చి దానికి రాపిస్తున్నాము. ఆ రాపిస్తున్నటువంటి సందర్భంలో దీన్ని చెప్పేసి ఈ యొక్క AS 2 పైన బాగా కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ చిన్న క్లాస్ పిల్లలకి ఏం చేస్తున్నాం సార్, ఆ పేరా కింద కూడా కొన్ని క్వశ్చన్స్ ఇస్తున్నాం. ఆ క్వశ్చన్స్ ఇచ్చి రాయమంటున్నాం. ఈ క్వశ్చన్స్ ఇచ్చి రాయమన్నప్పుడు వానికి ఆ సెంటెన్స్ మ్యాచ్ అవుతున్నటువంటిది ఏ ఫుల్ స్టాప్ నుంచి ఏ ఫుల్ స్టాప్ వరకు ఉందో అది రాస్తున్నాడు. అది ఆ విధంగా కాదు, దాన్ని అర్థం చేసుకొని నీ సొంత మాటల్లో రాయాలి అనేది మనము టీచర్లము పిల్లవానికి చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇక్కడ ఒక చిన్న విషయం సార్, అదేవిధంగా మనము ఈ ఇంటర్నల్ చాయిస్ గురించి చెప్పేటప్పుడు మ్యాప్ పాయింటింగ్లో మనకి సెక్షన్ A, సెక్షన్ B దీంట్లో ఏదైనా దాంట్లో 4 ఆప్షన్స్ ఉంటాయి ABCD, దీంట్లో 4 ABCD ఉంటాయి. దాంట్లో ABC
ఏబి ఒక దాంట్లో రాసి సిడి ఇంకో దాంట్లో కానీ, ఏబి దాంట్లో ఏబి దీంట్లో, ఈ 2 కానీ అట్లా రాయకూడదు. రాస్తే ఆ సెక్షన్ అన్నా రాయాలి, రాస్తే ఈ సెక్షన్ అన్నా రాయాలి. అంటే ఐదర్ ఏ ఆర్ బి, అది కానీ ఇది కానీ ఏదైనా ఒకటి కంప్లీట్గా రాయాలి. దాంట్లో నుంచి 2, దీంట్లో నుంచి 2 రాయకూడదు. ఆ విషయం మనము విద్యార్థులకు టీచర్లు అర్థం చేయించాల్సినటువంటి అవసరం అయితే ఉంది సార్. డెఫినెట్లీ. సో హియర్ అంటే పారాగ్రాఫ్ రైటింగ్ అనేది వచ్చేసరికి ఖచ్చితంగా 2-3 టైమ్స్ చదివిన తర్వాత దాంట్లో ఇష్యూ దాన్ని ఇంకొకటి ఇక్కడ పారాగ్రాఫ్ ఎందుకు ఇచ్చారు అనేది కూడా ఇక్కడ ఒక క్వశ్చన్. అసలు పారాగ్రాఫ్ ఎందుకు ఇస్తారు అనే దాన్ని కూడా విద్యార్థికి అవగాహన చేయించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా ఒక ఇష్యూ ఉంటేనే ఆ పారాగ్రాఫ్ అనేది అక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ డిఫరెంట్ ఇష్యూస్ గురించి క్లాస్ రూమ్లో డిస్కషన్ చేయడము, విద్యార్థికి అవగాహన కల్పించడము. ఇప్పుడు అక్కడ క్వశ్చన్ రూపకంగా ఇచ్చినా కూడా విద్యార్థి దాన్ని కొద్దిగా ఎలాబరేట్ చేస్తూ రాయగలిగేంత సత్తా వాడికి రావాలి అని అంటే ఖచ్చితంగా పిల్లోళ్ళకి రీడింగ్ హ్యాబిట్ అనేది ఒకటి ఖచ్చితంగా చేయించాల్సిన అవసరం ఉంది దీన్ని బట్టి చూసుకుంటే. సో అదే రకంగా ప్రభాకర్ రెడ్డి గారు ఇంకా దీనికి మీరు ఇంకేమైనా జోడించగలిగితే. సార్ ఇక్కడ మనము పారాగ్రాఫ్ ఇచ్చిన తర్వాత పారాగ్రాఫ్ అనలైజేషన్ పాయింట్లలో కూడా రాయొచ్చు సార్. ఇది ఒకటి నేను ఇంతకుముందు చెప్దాం అనుకుని మర్చిపోయాను. ఏదైతే ఒక పారాగ్రాఫ్ ఉంది కదా, ఆ పారాగ్రాఫ్ని ఖచ్చితంగా మనము పాయింట్లలో రాయాలి. పాయింట్లలో రాస్తున్నప్పుడు ఒకటి 8 మార్కుల క్వశ్చన్ కనుక వచ్చింది, లేదా ఎగ్జాంపుల్ 4 మార్కుల క్వశ్చన్ వచ్చింది అనుకోండి. 4 మార్కుల క్వశ్చన్ వచ్చినప్పుడు అది కనీసం ఒక 6 పాయింట్లలో ఆ పారాగ్రాఫ్ని మనం పాయింట్ వైజ్గా రాయాలి. రాసిన తర్వాత చివరి ఆ 2 పాయింట్స్ ఏవైతే ఉన్నో అవి సజెషన్స్ రూపంలో ఉండాలి. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మీకు ఇచ్చినటువంటి పారాగ్రాఫ్ అండర్ గ్రౌండ్ వాటర్ డిక్లైన్ గురించి ఉంది. అంటే తగ్గిపోతున్న భూగర్భ జలాల గురించి ఆ పారాగ్రాఫ్లో ఒక సమస్య ఉంది. మీరు ఆ సమస్య ఏంది అనేది ఒక 2-3 పాయింట్లు, ఒక 5 పాయింట్ల వరకు రాస్తారు సార్. రాసిన తర్వాత కనీసం 6-7 పాయింట్లు దాన్ని ఏ విధంగా రీఛార్జ్ చేయాలి, రీఛార్జ్ చేసుకోవడానికి మనం ఏ విధంగా ఎటువంటి మెజర్స్ తీసుకోవాలి అనేది మనం అక్కడ మెన్షన్ చేయించాలి. అంటే సమస్యకు పరిష్కారం కూడా చివరి పాయింట్లలో మనం పెట్టే విధంగా పిల్లల్ని ప్రోత్సహించాలి. అంటే ఆ విధంగా ఉంటే ఒక సమస్యను సమస్యగా వదిలేయకుండా దానికి తగ్గట్టుగా దాని యొక్క సొల్యూషన్ ఏంది అనేది కూడా మనం పిల్లలకి కనుక అవగాహన చేపిస్తే మన సోషల్ సబ్జెక్ట్ యొక్క ఎయిమ్ ఏదైతే ఉందో అది మనము ఫుల్ఫిల్ చేసిన వాళ్ళం అవుతాం సార్. ఎస్ సార్. సో అయితే ఇక్కడ మనకు ఒకటి ఇంతకుముందు మనము చూసిన దాంట్లో ఒకటి లెటర్ రైటింగ్ అనేది ఒకటి చెప్పారు, ఇంకొకటి కరపత్రం అనేది ఒకటి చెప్పారు. అయితే కరపత్రం మీరు అన్నట్టుగా ఒకటే పేజీలో రావాలనేది అది ప్రధాన ఉద్దేశం. మరి అదేవిధంగా లెటర్కు కూడా ఏమన్నా ఉందా? లెటర్ రాసే దాంట్లో చిన్నగా అంటే అది ఏ రకంగా ఉండాలి అనే దాన్ని కాస్త పిల్లలకు వివరిస్తే 6th క్లాస్ వాళ్ళకి. 6th క్లాస్ పిల్లలకి పాంప్లెంట్ అనేది వాళ్ళ స్థాయికి ఎక్కువగా ఉంటుంది సార్. కాబట్టి ఎక్కువగా 6th క్లాస్ వాళ్ళకి పాంప్లెంట్ పరిచయం చేస్తామంతే. జస్ట్ వాళ్ళ స్టైల్లో వాళ్ళు రాయమని అడుగుతాం, కానీ వాళ్ళ నుంచి మనము పెద్ద పాంప్లెంట్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ లెటర్ రైటింగ్ అనేది మనము వాళ్ళకి అలవాటు చేయొచ్చు. ఎందుకంటే లీవ్ లెటర్ రాయడం నుంచి వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. కాబట్టి లెటర్ రైటింగ్లో మనము లాంగ్వేజ్ లాగా మిగతా అన్నింటికి సాల్యుటేషన్ కానీ సూపరింటెన్షన్ కానీ మిగతా డేట్ టైం వీటికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా బాడీ ఆఫ్ ద లెటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో హౌ ద స్టూడెంట్ ప్రజెంట్ హిజ్ ఇష్యూ టు ద అఫీషియల్స్, అంటే పై అధికారులకి తాను చెప్పదలుచుకున్న విషయాన్ని ఎలా ప్రజెంట్ చేస్తున్నాడు అనేది మనం చూస్తాం ఇక్కడ. ఇప్పుడు దానికే ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళు ఎలా రాయగలుగుతున్నారు, వాళ్ళ ప్రాబ్లం ఎట్లా వాళ్ళు చెప్పగలుగుతున్నారు, ఆ ప్రాబ్లంకి వీళ్ళు ఏమైనా సొల్యూషన్ చెప్తున్నారా, సో ఇది మాత్రం మనం వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. బట్ ఈజీగా లెటర్ రైటింగ్ అనేది 2-3 సార్లు ఒక 2-3 లెటర్లు ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే వాళ్ళు ఈజీగా రాయగలుగుతారు సార్. కానీ పాంప్లెంట్ అనేది కొంచెము వాళ్ళ స్థాయికి ఇది పెద్దదిగా ఉంటుంది. జస్ట్ పరిచయం చేద్దాం వాళ్ళకి, ఎట్లా రాయాలి ఏంటిది అనేది పరిచయం చేద్దాము. ఎందుకు చేస్తాము పాంప్లెంట్స్, మీరు ఇప్పుడు పాంప్లెంట్స్ చూసారా, ఎగ్జాంపుల్ పాంప్లెంట్స్ మీరు కలెక్ట్ చేయండి. చాలామంది అడ్వర్టైజ్మెంట్స్కి పాంప్లెంట్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. కాబట్టి వాటిని చూడమని చెప్పుదాం, ప్రాక్టీస్ చేయమని చెప్పుదాం. ఎస్. తర్వాత స్లోగన్స్, ఇందాక సార్ చెప్పారు స్లోగన్స్ గురించి. ఇవి కూడా మనకి దాని పట్ల అవేర్నెస్ కలిగించడానికి బాగా ఉపయోగపడుతుంటాయి. మనం అక్కడిక్కడ చూస్తూ ఉంటాం కాబట్టి స్లోగన్స్ అనేటివి కూడా మన డైలీ లైఫ్లో మనం చాలా వింటూ ఉంటాము. వాటిని కలెక్ట్ చేయండి,
కలెక్ట్ చేయమని కూడా మనం వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చు. ప్రిపేర్ చేయమని చెప్పండి. వాళ్ళని సొంతంగా క్రియేట్ చేయడం అనేది వాళ్ళలో సృజనాత్మకతని డెవలప్ చేస్తుంది. కాబట్టి ఇష్యూ పట్ల వాళ్ళ సెన్సిటివిటీ కూడా కలిగి ఉంటారు. కాబట్టి వీటిని మనము పిల్లల్లో బాగా డెవలప్ చేసినట్లయితే మనకి సోషల్ స్టడీస్ కూడా వాళ్ళ పట్ల, సంఘం పట్ల, మన ఎన్విరాన్మెంట్ పట్ల, సొసైటీ పట్ల ఒక మంచి అవేర్నెస్ కలిగి ఉంటారు సార్. అయితే మ్యాప్ పాయింటింగ్ విషయంలో మీరు మ్యాప్ డ్రాయింగ్ దాని గురించి కొద్దిగా ప్రాక్టీస్ చేయండి అని చెప్పడం జరిగింది. ఎస్ సార్. పాయింటింగ్ అనే దానికి వచ్చేసరికి మీరు పిల్లలకి ఏమైనా టిప్స్ ఇస్తారా ప్రభాకర్ రెడ్డి సార్? సార్ ఇప్పుడు మనము హయ్యర్ క్లాస్ పిల్లలకి నేను కూడా చాలా చేస్తున్నాను సార్. ఏంటి అంటే ఒకటి సెటెర్రా అని చెప్పి మనకు ఒక వెబ్సైట్ ఉంటుంది సార్. ఇది మ్యాపింగ్కి అల్టిమేట్ వెబ్సైట్. SETERRA సెటెర్రా అని చెప్పి మీరు గూగుల్లో కొడితే సెటెర్రా అని చెప్పి వస్తుంది సార్. వచ్చిన తర్వాత కింద దాని పైన ఆప్షన్స్ ఉంటాయి. ఆల్, వరల్డ్ అండ్ కాంటినెంట్ వైజ్, అంటే నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, యూరోప్, ఏషియా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా అని ఈ విధంగా ఉంటాయి. దీంట్లో నుంచి మనకు ఏషియాలోకి వెళ్తే ఏషియాలో మనకు ఇండియాకు సంబంధించి 3 ఉంటాయి సార్. ఒకటి సిటీస్, ఒకటి యూనియన్ టెరిటరీస్ అండ్ స్టేట్స్, ఇంకోటి యూనియన్ టెరిటరీస్, స్టేట్స్ అండ్ సిటీస్ అని చెప్పి ఉంటాయి సార్. దీంట్లో మనం పిల్లలకి క్లాస్ రూమ్లో ప్రాక్టీస్ చేయించాలి. ఇప్పుడు IFP బోర్డులు వచ్చినాయి సార్. IFP బోర్డుల ప్రకారం దాన్ని మనము దాంట్లో చేసి పిల్లలకి ప్రాక్టీస్ చేయించాలి. ఇది ప్రాక్టీస్ చేయిస్తే వాళ్ళు ఎంత బాగా చేస్తారంటే సార్, నేను మా దగ్గరున్న పిల్లలకు చేయిస్తే టోటల్ అవుట్ ఆఫ్ 195 కంట్రీస్ కూడా గుర్తించిన సందర్భాలు ఉన్నాయి సార్. ఒక 2 పిల్లలు అంటే వాళ్ళు ప్రపంచంలో ఉన్నటువంటి 195 కంట్రీస్ను వాళ్ళు గుర్తించడం అంటే అది నార్మల్ కాదు సార్. కాబట్టి దాన్ని కూడా ఈ సెటెర్రా యాప్ను ఉపయోగించి మనం దీన్ని ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు కూడా ప్రస్తుతం సార్ 9th 10th క్లాస్ వాళ్ళకి నేను దాన్ని వాట్సాప్ గ్రూప్ పెట్టుకొని దాంట్లోకి పంపిస్తున్నాను పిల్లలకి. ఇప్పుడు అందరికి కూడా స్మార్ట్ ఫోన్లు అయిపోయినాయి సార్. మనం అవునన్నా కాదన్నా అది మనం అంగీకరించాల్సినటువంటి నిజం. దాంట్లో ఆ గ్రూప్లో నేను పిల్లలకి పంపిస్తుంటే వాళ్ళు ఎవరైతే 100% వస్తుందో ఆ 100% వచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి మళ్ళీ నాకు పంపిస్తున్నారు. ఇది చిన్న క్లాస్లో కూడా మనం చేయగలిగితే 9th 10th వచ్చే వరకు వాళ్ళు జాగ్రఫీ పైన చాలా అద్భుతంగా చేయగలుగుతారు సార్. ఈ ఓన్లీ పొలిటికల్ మ్యాప్సే కాదు సార్, దీంట్లో ఫిజికల్ మ్యాప్స్ కూడా ఉంటాయి, రివర్స్ కూడా ఉంటాయి. ఈ విధంగా మనం చాలా అద్భుతంగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు సార్. ఎంత ఎక్స్ప్లోర్ చేస్తే దీంట్లో అంత ఎక్కువ స్కోప్ అనేది అయితే ఉంది సార్. సో అయితే ఇంకొక దీంట్లో మనకి చిన్నగా పార్ట్ బి అనే అంశం ఒకటి మిగిలిపోయింది మేడం సార్. ఈ పార్ట్ బి పైన దాన్ని ఎలా ఎగ్జామినేషన్లో ఏ రకంగా దాన్ని చేయాలనేది 2 మాటల్లో చెప్పేసి. పార్ట్ బి మనకి 10 క్వశ్చన్స్ ఉంటాయి సార్. అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనగానే పిల్లలు లాస్ట్ హాఫ్ అన్ అవర్లో ఇస్తారు కాబట్టి టకటకా ఏదో వాళ్ళకి వచ్చింది ABCలు పెట్టేసి వెళ్ళిపోతున్నారు. అసలు వాళ్ళకి రీడింగ్ అనేది చెయ్యట్లేదు. క్వశ్చన్ చదివి క్వశ్చన్ కింద ఇచ్చిన 4 ఆల్టర్నేటివ్స్ సేమ్ ఉన్నాయి అక్కడ. ABCD అని ఇస్తుంటాం మనం. కాబట్టి ఆ 4ని కూడా వాళ్ళు చదవకుండా ఏదో ఒకటి ఫాస్ట్గా ABC అని పెట్టేసిపోతుంది. కాబట్టి అక్కడ వాళ్ళకి వచ్చినవి కూడా ఆన్సర్ తెలుసు కానీ పెట్టడంలో పొరపాటు చేసిపోతున్నారు. కాబట్టి ప్రతి క్వశ్చన్ చదివి క్వశ్చన్ కింద ఇచ్చిన 4 కూడా చదవాలి. రీడింగ్ అనేది ప్రాపర్గా రీడింగ్ చేస్తేనే, అందుకే మనము స్టార్టింగ్లోనే ఈరోజు ఫస్ట్ స్టార్టింగ్లోనే ఇంపార్టెన్స్ ఆఫ్ ద రీడింగ్ అని పెట్టుకున్నాం. కాబట్టి అది నాట్ ఓన్లీ ఫర్ 6th క్లాస్ అప్ టు 10th క్లాస్ వరకు కూడా రీడింగ్ హ్యాబిట్ అనేది చాలా ఇంపార్టెంట్. రీడింగ్ చదివితేనే ఆ కింద ఇచ్చినటువంటి ఆ క్వశ్చన్ రీడ్ చేస్తేనే కింద ఇచ్చినటువంటి 4 ఆన్సర్లో విచ్ ఈస్ ద రైట్ ఆన్సర్ అనేది వాడు పిక్ చేయగలుగుతాడు. పిక్ చేసిన దాన్ని ఆ ఏనా, బీనా, సీనా, డీనా అది బ్రాకెట్లో పెట్టాలి. కాబట్టి అక్కడ చూస్తే 4 రిలేటెడ్గానే అనిపిస్తాయి. ఆ 4 రిలేటెడ్గానే ఉన్న విచ్ ఈస్ ద రైట్ ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయగలగాలి, చూస్ చేసుకోగలగాలి. కాబట్టి ఆ విధంగా చేయాలి. ఇంకొక 2 క్వశ్చన్స్ మనము క్రొనాలజికల్ వైజ్గా ఆర్డర్లో పెట్టమని అడుగుతున్నాం. ఇంకొకటి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తున్నాం. మళ్ళీ మ్యాచ్ ద ఫాలోయింగ్లో 4 క్వశ్చన్స్ ఇస్తున్నాము. బట్ ఓన్లీ
వన్ ఈస్ ద కరెక్ట్ వన్. వన్ కాబట్టి ఎస్ ఎస్. అక్కడ టైం వాళ్ళు Memory స్పెండ్ based చేసి కాకుండా. సో ఇక్కడ పార్ట్ బిలో కొద్దిగా రీడింగ్ హ్యాబిట్ చేసుకుంటే వాళ్ళకి మంచి అవగాహన వచ్చి మార్కులు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనము ప్రభాకర్ రెడ్డి గారు Sir. ఇక్కడ నేను ఏమి యాడ్ చేయాలనుకుంటున్నానంటే, ఇక్కడ ఎంసీక్యూలలో కూడా మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ ఉండవు, మీరు గుర్తుపెట్టుకొని చేయాల్సిన క్వశ్చన్స్ ఉండవు. ఇది కూడా మీరు చదివి అర్థం చేసుకొని ఆ కాన్సెప్ట్ బేస్గానే ఉంటాయి, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఒకటి లేదా రెండు మనకు ఏది వస్తుందంటే, ఈ కాంటెంపరీగా ఉన్నటువంటి అంటే మన విద్యాశాఖ మంత్రి ఎవరు, మన ముఖ్యమంత్రి ఎవరు, అదేవిధంగా మన రాజధాని ఏది అని చెప్పి ఏదైనా ఒకటి లేదా రెండు, లేదా మన సో అండ్ సో డిస్టిక్ కలెక్టర్ ఎవరు అని చెప్పి ఈ విధంగా ఏదైనా ఒకటి రెండు రావచ్చు. అంతేగాని మిగతా అన్నీ కూడా మెమరీ బేస్డ్ ఉండవు సార్, అండర్స్టాండింగ్ బేస్డ్గానే ఉంటాయి, విషయావగాహనతోనే ఉంటాయి సార్. ఓకే. ఇంకా ఈ మధ్య కాలంలో కొన్ని డిస్టిక్లలో టీచర్స్ అందరూ కూడా 6th 7th క్లాస్ కూడా సోషల్ ఫారం తరఫున టాలెంట్ టెస్ట్లు నిర్వహిస్తున్నారని తెలిసింది. అదేవిధంగా మనం అందరం కూడా ఈ టాలెంట్ టెస్ట్ల ద్వారా పిల్లల్లో దాగి ఉన్నటువంటి నాలెడ్జ్ని బయటికి తీసినట్లయితే వాళ్ళకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఓన్లీ 10th క్లాస్కి మనం ఇప్పటిదాకా పెట్టుకుంటూ వచ్చాము సోషల్ టాలెంట్ టెస్ట్ అనేది డిస్ట్రిక్ట్ వైజ్గా, స్టేట్ వైజ్గా. ఇప్పుడు మిగతా క్లాస్లకు కూడా పెట్టినట్లయితే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని వాళ్ళకి బాగా ప్రాక్టీస్ చేసినట్లుగా అవుతుంది. దాని మీద కూడా మనం అందరము దృష్టి పెట్టినట్లయితే పిల్లల్ని ఇప్పటి నుంచి ఒక కాంపిటేటివ్ స్పిరిట్ అనేది వాళ్ళు డెవలప్ చేయొచ్చు సార్. అది ఓకే మేడం. సో ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాము. 6వ తరగతి విద్యార్థులకు ఈ రీడింగు, ప్రీ రిక్విజిట్స్ అండ్ క్వశ్చన్ పేపర్ పైన మంచి అవగాహన కల్పించినందుకు ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.